వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబము మా తల్లిగారు కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, 2016 సెప్టెంబర్ 16వ తారీఖున ప్రభు సన్నిధికి వెళ్ళారు. మా నాన్నగారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు అమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి మాసం 16వ తారీఖు లేదా 17వ తారీఖు ఎపిసోడ్ సహకారం అందజేస్తూ ఉంటారు. ఈ మాసం కూడా అలాగే ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. దేవుడు తన దాసునికి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుషు, నెమ్మదితో కూడిన దినములు దయచేయునుగాక. ప్రార్థన. ఈ మాసం 4 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. 31 రోజుల కార్యక్రమం నిర్వహణకు 4 దినాల ఎపిసోడ్స్ అంటే మనం ఇప్పటి వరకు సుమారు లెస్ దాన్ 10%, 6 to 7% మాత్రమే రీచ్ అవుతున్నాము. 12% రీచ్ అవుతున్నాం, అంతకంటే ఎక్కువ లేదు. ప్రార్థన చేయండి, ప్రార్థించుదాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మీరు నడిపించుతున్న విధానం ఆశ్చర్యం. ప్రభువా అని పిలవటానికి యోగ్యత లేని వాడిని మీరు ఈ కార్యక్రమంలో వినియోగించుకుంటూ మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. కీర్తిశేషురాలు ఎర్రగుంట సరోజిని గారి జ్ఞాపకార్థం కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు ఇచ్చిన ఎపిసోడ్ సహకారం బట్టి మీకు వందనములు. మీ దాసుని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుషు దయచేయండి. నేటి వాక్యాన్ని మా ప్రేక్షకులు గ్రహించు కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. గలతీ సంఘం రక్షణ పొందిన తరువాత కూడా దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరిస్తున్నారు. ముహూర్తాలు చూస్తున్నారన్నమాట. అమావాస్య పాటిస్తున్నారన్నమాట. ఇతర యూదుల పండగలను పాటిస్తున్నారన్నమాట. ఇక్కడ పౌలు చెబుతోంది ఏమిటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఈ విధమైన రిలీజియస్ ప్రాక్టీసెస్ నుండి మీరు క్రీస్తునందు విడుదల పొందారు కాబట్టి మీరు ఇవి పాటించినా పాటించకపోయినా ఒకే విధము కనుక వాటిపై మీరు ఆధారపడద్దు. మీరు మళ్ళా వెనక్కి వెళ్తారేమో,
ఇంకా 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 ధర్మశాస్త్రంలోకి దిగబడతారేమో అనే భయం కలుగుతుంది. క్రియల చేత కాదు మీరు దేవుని సంతోషపరిచేది, క్రియల వలన కాదు దేవుడు మీ పట్ల తన యొక్క కృపను విస్తరింపచేసేది. కాబట్టి మీరు గుర్తెరగండి గలతీలారా, మీరు వెనక్కెళ్ళిపోతున్నారు. యు ఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ టు ప్లీజ్ గాడ్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ నోన్ టు గాడ్. ఇట్ ఈస్ రాంగ్. You are accepted by God because of Christ, not because of your deeds, not because of your religious rituals. మీ సొంత మతపరమైన క్రియల చేత మీరు దేవుణ్ణి సంతోషపెట్టలేరు, మీరు ఆయన చేత గుర్తింపు పొందలేరు. ఇది ప్రతి క్రైస్తవుడు ఆనాడే కాదు ఈనాడు కూడా తెలుసుకోవాలి. చూడండి, మనము పరలోక పౌరులం, మన ఎజెండా వేరుంటుంది. గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ ఎన్ ఎజెండా ఫ్రమ్ అబౌవ్. యూ హ్యావ్ గివెన్ ఎ షెడ్యూల్ టు బి కంప్లీటెడ్. You must be careful of it, aware of it. నీకు దేవుడు ఒక పని పెట్టాడు, నియమించాడు, ఒక విధానం ఇచ్చాడు. లెక్క అడుగుతాడు, బహుమానం ఇస్తాడు. కనుక మనం గుర్తించాల్సింది ఏమిటంటే, మనము దేవుని పిల్లలం, కుమారులం, లోకస్తులం కాదు. మునుపటి వలె ఆలోచించుటకు, మునుపటి వలె బ్రతుకుటకు మనము లోకస్తులం కాదు. లోకమన్నట్టు కాదు, మనం దేవుని పిల్లల వలె జీవించాలి. కాబట్టి మీరు మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు మతంలోకి. యు ఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద రిలీజియన్ అగైన్ అండ్ ద బాండేజ్ ఆఫ్ ద రిలీజియన్. నో, Jesus freed you from the religion, from the caste, from the disparities in the society. సొసైటీలో, సమాజంలో ఉన్న అవకతవకలు, అసమానతలు అన్నింటి నుంచి నిన్ను తప్పించాడు దేవుడు, ప్రభు క్రీస్తు. అది మీరు తెలుసుకోవాలి. ఒక మాట చెప్తాను వినండి. ఇవాళ నాకు వాట్సాప్లో ఒక జోక్ వచ్చింది. మొన్న కప్పలు పెళ్ళిళ్ళు చేశారు, వర్షాలు రావట్లేదని. ఇప్పుడు వాటిని పట్టుకొని విడాకులు ఇప్పించాలిరా బాబు, ఎందుకంటే ఏమి వర్షాలు రా నాయన, ఏమి వర్షాలు అని రాశాడు ఒక ఆయన. ఇందులో మీరేం గ్రహించారు? సూపర్ స్టీషియస్. ఆయన ఎగతాళి చేశాడు, సరదాగా రాశాడు. కానీ ఇవాళ సమాజం వేరు, సమాజానికి విడుదల లేదు. సమాజం వేరు, సంఘం వేరు. నా బోధ చాలాసార్లు కఠినంగా అనిపించి, ఎందుకు సాగర్ గారు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు ఇట్లా డెలిబరేట్గా మాట్లాడి అని మీకు అనిపిస్తూ ఉందేమో. బట్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు సే ద ట్రూత్. Society is different from the church. Church is the body of Jesus Christ. సమాజం వేరు, సంఘం వేరు. సంఘం క్రీస్తు శరీరం. సమాజం పాపములో ఉంది, సంఘం పాపము నుండి విడిపించబడి పవిత్రంగా చేయబడింది. కాబట్టి మీ థాట్ లెవెల్ వేరే ఉండాలా, మీ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉండాలా, మీ డిపెండెన్సీ డిఫరెంట్గా ఉండాలా. అలా లేకపోతే మీరు ఇంకా మతంలో ఉన్నట్టే.
అదే పౌలు భక్తుడు భయపడుతున్నాను అన్నాడు. నేను పడిన కష్టం వ్యర్థమైపోతుందేమో అని భయం వేస్తుంది అన్నాడు. దేవుని పిల్లలు దాసుల్లా బతికితే ఉపయోగం ఏంటి? దేవుని పిల్లలు దాసుల్లా బతికితే ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. దేవుని పిల్లలు స్వతంత్రులుగా బ్రతకాలి, శక్తితో బ్రతకాలి, బలము కలిగి బ్రతకాలి, ఆత్మలో. ధనము కలిగి కాదు, ఆత్మలో బలము కలిగి బ్రతకాలి. ఒక మాట చెప్తాను వినండి. నిన్నటి దినం నేను తణుకులో డంపింగ్ యార్డ్ దగ్గర ఒక 25 మంది మనుషులను చూచాను. హౌ క్రూయల్ ద సొసైటీ ఈజ్ అనిపించింది. వాళ్ళు ఆ చెత్తలో ప్లాస్టిక్ ఏరుతూ ఆ మురికిలో పసిబిడ్డలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వారు ఉన్నారు. ఆ డంపింగ్ యార్డ్లో ఉన్న ప్లాస్టిక్ ఏరుకొని బిజినెస్ చేసుకునేవాడు వాడికి 150-100 రూపాయలు ఇస్తాడు. వాడు ఆ డంపింగ్ యార్డ్లోనే చిన్న చిన్న కర్రలు పాతుకొని వాటి మీద భయంకరంగా ఈ వేస్ట్ ఫ్లెక్సెస్ పెట్టుకొని ఇంత వర్షాల్లో, ఇట్లాంటి చలిలో, ఇట్లాంటి ఎండలో వాళ్ళు నాశనం అయిపోతూ ఉన్నారు. Church is not responding towards that kind of human beings. Then where is the stand of the church? మీకు నా మాట బాధ అనిపించవచ్చు. పండగలు చేసుకుంటున్న క్రైస్తవులు కోపం రావచ్చు. మన దేశంలో వీళ్ళు ఇవాళ ఈక్వల్గా పౌరులు వాళ్ళను ఆ స్థితి నుంచి బయటకు తెచ్చేది ఎవరు? పౌలు టీచింగ్ ఏంటంటే, నా కష్టం వ్యర్థమైపోతోంది. యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ యు ఆర్ నాట్ రిలేటింగ్ యువర్ సెల్ఫ్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ క్రైస్ట్. ఓకే, కనుక మనం సంఘం ఏమిటి? దీని ప్రాతిపదిక ఏమిటి? పరిశుద్ధాత్మ. పునాది ఏమిటి? క్రీస్తు. భవిష్యత్తు ఏమిటి? దేవునిలో విలీనం, దేవునితో సహవాసం, క్రీస్తుతో ఐక్యం. మరి భూమి మీద ఈ మెరాక్యులస్ పీపుల్, ఈ వండర్ఫుల్ పవర్ఫుల్ పీపుల్, వై దే ఆర్ సైలెంట్? ఎందుకు ఇంకా దాసులుకున్నాము? ఒక్కొక్క సేవకుడు ఉట్టి పోషణార్థము మరియు సంఘ నిర్మాణం వీటి మీదే దృష్టి పెడుతున్నాడు తప్ప, యు మస్ట్ గో టు ద సొసైటీ, కమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్ అని నేను చెప్తుంటే కొంతమంది కోపం వస్తుంది. నీ ఆరాధనలు, నీ గంట ఆరాధనలు పక్కన పెట్టి కమ్ అవుట్, రా, సమాజంలోకి రా. ఆకలితో ఉన్న వాళ్ళని చూడు, పేదలను చూడు, అనారోగ్యంతో ఉన్న వారిని చూడు. ఇవాళ ఆరోగ్యశ్రీ ఉంది కదా. దెన్ వేర్ ఈస్ ద మానిటరింగ్ సెల్ ఫర్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టు కంట్రోల్ ద నెగ్లిజెన్సీస్ ఇన్ ఆరోగ్యశ్రీ? బేసిక్ డిఫరెన్సెస్ని వాటిని క్లియర్ అవుట్ చేయటానికి ఒక కంప్లైంట్ సెల్ ఎక్కడుంది ఆరోగ్యశ్రీలో? దట్ షుడ్ బి డన్. కనుక చాలా విషయాల్లో క్రైస్తవుడు మౌనంగా ఉంటున్నాడు. క్రిస్టియన్, రియల్ క్రిస్టియన్ ఈజ్ నథింగ్ బట్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద క్రైస్ట్. నిజమైన క్రైస్తవుడు క్రీస్తు ప్రతినిధి. యేసు ఎక్కడెక్కడ తిరిగాడండి?
సమరయ స్త్రీ అవుట్ క్యాస్ట్ పర్సనాలిటీగా ట్రీట్ చేయబడింది కదా. జీసస్ విజిటెడ్ హర్. Not the outcast people visited him, but Jesus himself visited them. వాళ్ళను యేసు వెళ్ళి దర్శించాడు. యేసును వారు దర్శించి సహాయం అడగల, యేసు వారిని దర్శించి వారికి సహాయం ఇస్తా అన్నాడు. జెంటైల్ సాల్వేషన్, హీ సీక్డ్ ఫర్ ద జెంటైల్ సాల్వేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో, నేను గాలికి పోరాడుతున్నట్లేనంటాడు పౌలు గారు. తర్వాత 12వ వచనం, సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను ఎలా మీ స్టాండర్డ్కి వచ్చానో మీరు నా స్టాండర్డ్కి రావాలి. నేను ఎలా మీ స్టాండర్డ్కి వచ్చి పనిచేస్తున్నాను అలా మీరు కూడా నా స్టాండర్డ్కి రావాలి. నేను ఏ ప్రమాణంలో అవుతున్నానో ఆత్మలో ఆ ప్రమాణానికి మీరు రావాలా. మీ నిమిత్తం ఎలాగ నన్ను నేను తగ్గించుకున్నానో, హౌ ఐ కేమ్ టు రీచబుల్ టు యూ, మీకు అందుబాటుకు ఏ విధంగా నేను వచ్చున్నానో ఆ విధంగా మీరు కూడా నా స్థాయికి వచ్చి నాకు చేతికి అంది వచ్చి నా దర్శనం నెరవేర్చాలి. నేను అనేక మందితో కలిసి పనిచేస్తూ ఉంటాను అనుదినం కూడాను. అలా పనిచేస్తున్నప్పుడు కొంతమంది మంచి మంచి బిడ్డలు, దైవుని బిడ్డలు నాకు తారసపడుతుంటారు. వాళ్ళకి నేను చెబుతుంటాను, you must come up to the expectations. You must raise yourself up to the expectations of God and need. అవసరతలు దేవుని యొక్క విధానం చొప్పున నీవు తప్పక నిన్ను నీవు ఎక్విప్ చేసుకొని సేవ చేయాలి. ఇది పౌలు చెబుతున్నాడు. నేను మీ వంటి వాడిని అయ్యాను, మీరు నా వంటి వాళ్ళు కావాలి. యు మస్ట్ సర్వ్ ద పీపుల్ యాజ్ ఐ సర్వ్డ్. యు మస్ట్ ఫాలో ద లార్డ్ యాజ్ ఐ ఫాలోడ్ మై లార్డ్. మీకు నేను అన్యాయం చేయలేదు. మొదటిసారి నాకు శరీర దౌర్బల్యం కలిగినా మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు. ఇదొక్కసారి ఆలోచించండి. ఇది ఇంగ్లీష్లో చదువుతాను. You know it was because of your bodily ailment that I preached the gospel to you at first. నేను మీకు మొట్టమొదటిగా సువార్త ప్రకటించినప్పుడు నా శరీరంలో దౌర్బల్యత ఉన్నది. ఎయిల్మెంట్, నా శరీరంలో దౌర్బల్యత ఉన్నది. ఒకవేళ సిక్ అయి ఉంటాడు పౌలు గారు. In his sickness, he never stopped preaching the gospel. In his sickness, he never stopped preaching the gospel. నేను 18 సంవత్సరాలుగా సువార్త చెబుతున్నాను టెలివిజన్లో. నేను నా అనారోగ్య కారణం బట్టి నేను కార్యక్రమాలు నిలుపుదల చేయక కొనసాగించాను. పౌలు అంటున్నాడు, నేను మీకు సువార్త ప్రకటించినప్పుడు నా శారీరక దౌర్బల్యం ఉంది, దాన్ని నేను లక్ష్య పెట్టకుండా మీకు నేను సువార్త ప్రకటించానని మీరెరుగుదురు అన్నాడు. ఇవాళ చిన్న ప్రతికూలత రాగానే సువార్తను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. చిన్న ప్రతికూలత, కానీ మనం ప్రతికూలతలో కూడా ఇతరుల రక్షణార్థం సువార్త ప్రకటించాలి. అనారోగ్యంలో కూడా మనం సువార్త ప్రకటింపగలగాలి. అది ప్రభువు కోరుతున్నాడు. పౌలులో అది నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. నెరవేర్చాడు పౌలు దాన్ని. తన శరీర దౌర్బల్యత సువార్తకు ఆటంకం కాకుండా అధిగమించాడు పౌలు భక్తుడు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ
దేవుని దూత వలె, యేసుక్రీస్తు వలె నన్ను అంగీకరించారు. నా శరీరంలో రోగం ఉందని, బాధ ఉందని, దౌర్బల్యం ఉన్నదని మీరు నన్ను తృణీకరించలా, నన్ను యాక్సెప్ట్ చేశారు. దేవుడు పంపిన వానిగా, క్రీస్తు యొక్క అపోస్తలుడిగా మీరు నన్ను అంగీకరించారు. వాట్ ఎ గుడ్ ఎంకరేజ్మెంట్ వర్డ్ టువర్డ్స్ ద చర్చ్. సంఘము ఎవరిని తృణీకరించకూడదు అనేది నేర్చుకోవాలి. యు మస్ట్ నాట్ డినై ఎనీబడి, ఎనీవన్ ఆన్ ఎర్త్. దే మైట్ బి పూర్ ఆర్ అగ్లీ ఆర్ డర్టీ. యు మస్ట్ నాట్ డినై దెమ్. యు మస్ట్ నాట్ రిజెక్ట్ దెమ్. ఇట్ ఈస్ ద గాడ్స్ హార్ట్. మనం ఎన్నడూ వారిని తృణీకరించకూడదు. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేసి ఉంటారని మీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నాను. నేను మీతో నిజం చెప్పినందుకు మీకు శత్రువునయ్యానా? నేను మీతో నిజం చెప్పినందుకు మీకు శత్రువునయ్యానా? నీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవాళ్ళు కారు మిగతా వారు. మీరే తమను వెంటాడాలని మిమ్మల్ని బయటకు త్రోసివేయకోరుచున్నారు. The attitude of the other preachers, Paul explained. పౌలు వివరిస్తుంది ఏంటంటే, ఇతర సేవకుల యొక్క లక్షణాలు వివరిస్తూ, వాళ్ళైతే నా వంటి వారు కాదు, వారైతే నా వంటి వారు కాదు, మిమ్మల్ని మీ మేలు కోరి వెంబడించేవారు కాదు, తమ మేలు కొరకు మిమ్మల్ని వెంబడిస్తారు తప్ప మీ మేలు కొరకు కాదు. ఇక్కడ ఒక పాఠం నేను చెప్పాలి. అదేంటంటే, సంఘ సేవకుని పోషార్థం సంఘం లేదు, సంఘము యొక్క పోషణార్థం సంఘ సేవకుడు ఉన్నాడు. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద బైబిల్. ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ గ్రేట్ ప్రిన్సిపల్. మనం సంఘంపై బతకటానికి లేవు, సంఘాన్ని పోషించడానికి ఉన్నాం, ఆత్మీయంగాను భౌతికంగా కూడాను. We are accountable and responsible for the church which was given unto us and for the people who are the child of God given unto us, born through this gospel. సువార్త ద్వారా మనకు జన్మించినటువంటి విశ్వాసుల యొక్క జాగ్రత్తలు తీసుకోవటానికి దేవుడు మనల్ని లోకములో సేవకులకు ఉంచాడు. ఇది ప్రతి ఒక్క సేవకుడు గుర్తించుకోవాలి. మీరు నా శరీరము శోధనగా ఉన్న దాన్ని బట్టి తృణీకరించలేదు. సంఘం కూడా నేర్చుకోవాలి. పాస్టర్ గారి యొక్క శరీర దౌర్బల్యతను బట్టి ఆయన తృణీకరించకూడదు. ఆయన శరీరంలో బలహీనుడయ్యాడని ఆయన విసర్జించకూడదు. సంఘం ఆయన ఫాలో కావాలి. ఇట్ ఈస్ ద గాడ్స్ ప్యాటర్న్. అది మనకు పౌలు చెబుతున్నాడు. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? శక్యమైతే మీ కనులు ఉడబెక్కిస్తారని, నాకు ఇచ్చి వేస్తారని మీ పక్షాన్ని సాక్ష్యం పలుకుతున్నాను. వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంబడించేవారు కారు. మీరే తమను వెంబడించాలని తమను బయటికి త్రోసివేస్తారు. దే ఆర్ ఆల్సో ప్రొఫెషనల్ లీడర్స్. వాళ్ళు కూడా నాయకులని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ ప్రయోజనం కొరకు మీకు నాయకులే, కానీ మీ ప్రయోజనం కొరకు కాదు. ఇవాళ మనకు నాయకులుగా ఉన్నవారు ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా చర్చిలో మనం చూస్తే ఎక్స్టర్నల్ పీపుల్ యాటిట్యూడ్ ఎట్లా అయితే ఉందో, ఇంటర్నల్ పీపుల్ యాటిట్యూడ్ కూడా అట్లాగే ఉండి అసహ్యాన్ని కలిగిస్తుంది. గుర్తించండి. కొందరు వ్యక్తుల సమూహానికి దేవుడిచ్చిన బాధ్యతను వారు నిర్వర్తించడంలో ఈ స్టాండర్డ్ ప్రమాణం వాళ్ళు తగ్గకూడదు. వారు మీ మేలు కోరి వెంబడించేవారు కాదు, మీరే వాళ్ళని వెంబడించాలని మిమ్మల్ని బయటకు పంపుతున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండటమే దీనికి రుజువు. నేను మీ మధ్య ఉన్నప్పుడు దినాల్లో నేను మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మంచి విషయాల్లో ఆసక్తిగా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసి మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.
నాట్ ఓన్లీ ద రిలీజియస్ యాక్టివిటీస్ బట్ ఆల్సో ద సోషల్ యాక్టివిటీస్. ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి విశ్వాసం అర్థం చేసుకొని. నేను నిజము చెప్పినందున మీకు శత్రువునైతినా, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైతే శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇస్తారని నేను మీ పక్షాన సాక్ష్యం పలుకుతున్నాను. వారు మీ మేలు కోరి వెంబడించువారు కారు. నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీ వద్ద లేనప్పుడు కూడా నేను మంచి విషయాలు ఆసక్తిగా ఉంటాను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం నీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచుకున్నా నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచు ఉన్నాను. ఈ లెటర్లో పౌలు చెప్పినటువంటి విధానాన్ని కాక పౌలు స్వయంగా అంటున్నాడు, నేను స్వయంగా వచ్చి మీతో మాట్లాడగోరుతున్నాను. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. విజిట్ ద బిలీవర్ అండ్ మేక్ హిమ్ అండ్ అప్గ్రేడ్ హిమ్ అప్ టు ద మార్క్ ఆఫ్ గుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద గ్రేస్. కృప యొక్క ప్రమాణాలలోనికి ప్రతి విశ్వాసి ఎగబాకున్నట్లు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసిని సిద్ధం చేయుటకు అతన్ని దర్శించాలి. నా మాటలు ముగిస్తున్నాను. ఒక విశ్వాసిని ఒక సేవకుడు దర్శించి ఉన్నత ప్రమాణాలలోకి వెళ్ళేటట్లుగా చేయగలగాలి. నేటి వాక్య ధ్యానానికి సహకారము ఇచ్చిన కుటుంబము ఏలూరు నివాసితులు, వెస్ట్ గోదావరి ఏలూరు హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యి ప్రభు సన్నిధికి చేరిన కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారి యొక్క జ్ఞాపకార్థం కారుపాటి స్వామిదాసు గారు, కారుపాటి జెర్మియా స్వామిదాసు గారు సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించడం గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తుతులు. మీకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మా రక్షకుడా, ప్రేక్షకులను ఆశీర్వదించి దీవించి రక్షణలో స్థిరపట్టుకు రక్షణ రక్షణ పొందుటకు మార్గాలు తెరవమని యేసు దివ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.